మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. ఎన్నికల మోడ్ ఆఫ్ కండక్ట్ పై అవగాహన సదస్సు, ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటారని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు. మెగా డిజిటల్ న్యూస్, తెలంగాణ రాష్ట్రం, చిలక సైదయ్య. మఠంపల్లి మండల కేంద్రంలోని వీఆర్ఎల్ ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఏ చరమందరాజు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఏ అభ్యర్థి అయినా చట్టాన్ని అతిక్రమించే చర్యలు చేస్తే పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. సీఐ వివరించిన ప్రధాన సూచనలు మరియు హెచ్చరికలు: డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేస్తే వెంటనే కేసులు నమోదవుతాయని తెలిపారు. రాత్రి వేళల్లో అనవసరంగా గుంపులుగా తిరగటం, క్యాంపులు ఏర్పాటు చేయటం, ఓటర్లపై ఒత్తిడి చేయటం చేసిన వారిపై బైండ్ ఓవర్ చర్యలు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, ప్రతిష్ట దెబ్బతీసే పోస్టులు చేస్తే ఐటీ యాక్ట్ కింద కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేస్తే తక్షణమే అరెస్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను ముందుగానే గుర్తించి నిర్బంధ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, అభ్యర్థులు, కార్యకర్తలు చట్టాలను గౌరవించాలని, లేకపోతే చట్టం ముందు ఎవరైనా సమానమే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎంఆర్ఓ మంగా రాథోడ్, ఎంపీడీఓ జగదీష్, ఎలక్షన్ అబ్జర్వర్ క్రాంతి, ఎస్ఐ పల్లెపంగు బాబు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా దానికి మైకు పర్మిషన్, ఆటో సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి. మరి ఖర్చు ఎంత అవుతుంది? ఇప్పుడు ఆటోకి తీసుకోవాలంటే ఆటో ఒక రోజుకి ఎంత ఖర్చు చేస్తుంది అనేదంతా కూడా ఇందాక నేను చెప్పిన టీమ్స్ ఉన్నాయని చెప్పిండే, ఆ టీమ్స్ మిమ్మల్ని కౌంట్ చేయడం జరుగుతుంది. సర్పంచ్ అభ్యర్థి 1,50,000 రూపాయల్లోనే ఈ అమౌంట్ అంతా కట్ చేసుకుని రావడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు 1,50,000 మించి కనుక ఖర్చు చేసినట్టయితే నీ అభ్యర్థిత్వం కూడా గెలిచినా కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్? మీరు అన్ని పెట్టి చేసుకున్నారు, ప్రచారాన్ని బయలుదేరిండ్రు. ఒక ఆయన వాళ్ళు ప్రచారం చేస్తుండు, ఒక ఆయన ఆటో ప్రచారం చేస్తుండు, ఒక ఇంటింటి గణపతి ప్రచారం చేస్తుండు, ఒక ఆయన కాళ్ళు మొక్కుతుండు, ఏళ్ళు మొక్కుతున్నాడు, ఓటర్లు అడుగుతా ఉన్నారు, ఓటు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొంతమంది ఆయనకు ఉంగరం గుర్తు వచ్చింది అనుకోండి, ఇంటింటికి ఉంగరం పంచవచ్చా? చెప్పరండి. మరి కత్తెర పంచవచ్చా? మనకు గుర్తు వచ్చింది కదా, గుర్తులు పంచడం స్టార్ట్ చేస్తే అది మా పోలీస్ యాక్ట్ ప్రకారంగా లంచం ఇవ్వ చూపినాడు అనే దాని కింద నీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆటోలు మా అక్కలు ఉండరు కదా అని చెప్పి అందరికి చీర సారా పెడితే ఇంటికి పోయంటే అది ప్రలోభ పెట్టి వాళ్ళు ఓటు వేయమని చెప్పి నువ్వు అడిగిన దానికి మేము తీసుకొని మీ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇలా ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టే విధంగా చేసినట్లయితే చట్టంలో ఉన్నటువంటి కేసులు ఉపయోగించి మీ మీద కేసు నమోదు జరుగుతుంది. ఇట్లా కూడా కాలేదు, కొంతమంది ఇక నాకు ఏదో జరుగుతుందని చెప్పి ఆవేశపడి అవతోడు భయభ్రాంతులకు గురి చేద్దామని చూస్తాడు. మనకున్న ఆయుధం ఏంది? సెల్ ఫోన్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఏది పడుతుంది దాంట్లో ఏం చేస్తాం? ఇంకా బెదిరింపులో దిగుతాం. మనం నోటికి ఏ భాష వస్తే ఆ భాష అందులో పెడతాం, లేకపోతే బాలకృష్ణ డైలాగ్ మొత్తం అందులో పెట్టేస్తాం. తిమ్మయ్య బాలకృష్ణ డైలాగులన్నీ తొడగొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని. ఇట్లా చేయొచ్చా? చేసి ఏమవుతుంది? మటన్ పెళ్లికి పోలీసులు ఊరుకుంటారా? కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాల గురి చేసే కాకుండా బెదిరింపుల గురి చేసే కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. బెదిరింపుల గురి చేసినట్టు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ చాలు మీ మీద కేసు రిజిస్టర్ చేయడానికి. ఒక చిన్న మటన్ దావత్ చాలు నేను కేసులో పెట్టడానికి. ఇంటింటికి కిలకిల మటన్ పంపిస్తాడు ఒక ఆయన. ఏముందని పంపిస్తావు? ఏం బొడ్రాయి పండుగనా? ఎందుకు పంపిస్తున్నావు? ఓటేనికనే కదా. అది అర్థం కాదా? అట్టి పరిస్థితుల్లో కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. బెదిరింపులకు పాల్పడినా, ప్రలోభాలకు పాల్పడినా కేసు నమోదు చేయడం జరుగుతుంది. రైట్? మీరు ఏం పాల్పడలేదు, అంతా మంచిగానే ఉంది, ప్రచారం అయిపోయింది, ఇంకా ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైతే వార్డు మెంబర్గా పోటీ చేస్తుంది, ఎవరైతే సర్పంచ్గా పోటీ చేస్తుంది, మీ పోటీ చేసే వాళ్ళు మరి ఏం చేయాలి అన్నప్పుడు ఏదైతే ఎన్నికల అధికారి
మండలంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి మీకు ఏ నియమం అయితే పాటించిందో, ఒక స్కూల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది, నీకు ఆల్రెడీ గుర్తు కేటాయించడం జరిగింది. ఉదయం మన ఎలక్షన్ ఎప్పుడు చెప్పరుకండి, ఎలక్షన్ ఏ టైంలో జరుగుతుంది? మనకు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అంతకు ముందు రోజే మనకు అధికారులు మన గ్రామానికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూల్ని డివైడ్ చేసుకొని అక్కడ నుంచి 200 మీటర్ల వరకు ఒక ముగ్గుని పంచాయత్ సెక్రటరీ గారి ద్వారా 200 మీటర్ల ఒక ముగ్గుని అక్కడ పోసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఓటు వేయడానికి వస్తున్నారో, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా, క్యాండిడేట్స్ అయితేనేమో ఖచ్చితంగా ఎన్నికల అధికారి గుర్తింపు కార్డు, ఆయన ఏ వార్డుకు పోటీ చేస్తుండో ఆ గుర్తింపు కార్డు ఖచ్చితంగా ధరించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆయనతో పాటు ఒక సపోర్టర్ ఉంటారు, ఆయనకు ఏమంటారు, ఆయన్ని ఏమంటారండి, ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ కూడా ఎన్నికల అధికారితోని ఒక గుర్తింపు కార్డు తీసుకోవాలి. తీసుకొని అతన్ని మనము కౌంటర్లోకి పంపించాలి, ఆ స్కూల్లోకి పంపిస్తాం. పంపిన తర్వాత ఆయన ఎలక్షన్ అయిపోయే వరకు మధ్యలో ఆయనకు రిలీవ్ అంటూ ఉండదు. ఎవరైతే నువ్వు ఏజెంట్ని స్కూల్లోకి పంపిస్తున్నావు నీ తరఫున, ఆయన మధ్యాహ్నం 1 గంట వరకు ఖచ్చితంగా అక్కడే ఉండాలి. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, పార్లమెంట్ ఎలక్షన్ కాదు, నీకు సాయంత్రం వరకు ఎలక్షన్ జరగట్లేదు. ఎలక్షన్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే జరుగుతుంది. కాబట్టి పోయినటువంటి నీ ఏజెంట్ ఒక్కడే ఖచ్చితంగా అక్కడే ఉండాలి. రైట్, ఏజెంట్ అక్కడే ఉన్నాడు. మరి నువ్వు 10 సార్లు తిరగొచ్చా? లేదు. ఎవరైతే పోటీ చేసేటువంటి అభ్యర్థి ఉన్నాడో ఆయన 1 లేదా 2 సార్లు మాత్రమే బూత్లోకి పోయి చూసుకొని రావాలి. కానీ నేను పోటీ చేస్తున్నా, సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను, పదే మాత్రం పోనీక లేదు. 2. మూడోది ఏంటంటే, మనం 200 మీటర్ల వరకు ముగ్గు గీసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ 200 మీటర్ల ముగ్గు పోసిన బయటనే ఉండాలి. ఇక నీ ప్రచారం అనేది ఎప్పుడు ప్రచారం ముగుస్తుందండి? సీన్ ఎప్పుడు ముగుస్తుంది? లాల్దండ 44 గంటల ముందే ప్రచారము ముగుస్తుంది. ప్రచారం ముగిసింది అంటే దాని తర్వాత నువ్వు మళ్ళీ గుర్తులు చూపించడం కానీ, కండువాలు చూపించడం కానీ అన్ని కూడా మానుకోవాలి. ఆ సమయంలో ఏ తండలో అయితే, ఏ గ్రామంలో అయితే ఎలక్షన్ నడుస్తూ ఉందో మిగతా గ్రామాల వల్ల తండ కూడా రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. డెఫినెట్లీ ఆ నైట్ మేము తిరుగుతాం. వా తండా కానోడు, ఆ గ్రామం కానోడు కనుక ఆ విలేజ్లకు వస్తే తర్వాత నువ్వు ఓటు జైలుకే చేసుకొని పోవాలి. మళ్ళీ కూడా చెప్తున్నా, నువ్వు ఓటు మళ్ళా జైలుకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని వేసుకొని పోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా నియమ నిబంధనలో భాగమే. ఇవే కాకుండా రైట్, నువ్వు అంతా బాగానే ఉంది, 100 బిడ్డల కాడ బండి పెట్టినావు, ఓటు వేయడానికి వచ్చినావు, ఓటు కూడా వేసినావు. ఓటు వేసేటప్పుడు లైనింగ్ ఉంటుంది లోపల. నీ లైన్ ప్రకారంగా లోపల నీ ఏజెంట్ ఉంటారు, మనుషుకున్న ఏజెంట్ చూసిన దాని ప్రకారంగా అవునా కాదా చూడాలి. ఒకవేళ దొంగ ఓటు వేయడానికి వచ్చినా, నీకు అనుమానం ఉన్నా, అక్కడ ఉన్నటువంటి పిఓలు అయితే ఉంటారో వాళ్ళకు చెప్పాలి. మీ ఏజెంట్ ఉరుకులాడాల్సిన అవసరం లేదు, దాన్ని రచన చేయాల్సినటువంటి అవసరము ఎట్టి పరిస్థితుల్లో లేదు. తర్వాత ఓటు వేసేవారు అయితే ఉన్నారో, ఓటు వేసేవారు కూడా తప్పకుండా ఓటర్ స్లిప్ తో పాటు ఒక ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు కావచ్చు, లేదా పాన్ కార్డు కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు, లేదా ఏదైనా సరే నువ్వు ఓటర్ ఆ పేరు నీదే అని చెప్పాలనుకుంటే ఆధార్ కార్డు ఒకటి, ఐడెంటిఫికేషన్ కార్డు ఒకటి తీసుకొని అక్కడికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో